ఈ మధ్య భారతదేశం పట్ల చైనా ప్రదర్శిస్తున్న శత్రుత్వ వైఖరి, పాకిస్తాన్కు మద్దతిస్తున్న ధోరణి అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికే మన వాళ్ళు చైనా ఉత్పత్తులను తిరస్కరించడం ప్రారంభమైపోయింది. ఓ సెక్షన్ కావాలని దీన్ని బలంగా ప్రచారం చేస్తుంది కూడా. ముఖ్యంగా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషిస్తోంది. మొన్న మధ్య చైనా మొబైల్ కంపెనీ ఒప్పోలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ కంపెనీకి చెందిన ఓ చైనా అధికారి పదే ఒక భారతీయుడిని రిజైన్ చేయించడం కోసం మన భారతదేశంపై నోరు పారేసుకోవడం స్టార్ట్ చేశారట. భారతీయులకు ఒక డిగ్నిటీ ఉండదట, సెల్ఫ్ రెస్పెక్ట్ అసలే ఉండదట, డబ్బు కోసమే పనిచేస్తారట అంటూ వేధింపులు, సూటిపోటి మాటలతో విసిగించసాగాడు. భారత్ అంటే ఓ బిచ్చగాళ్ల దేశం అన్నట్లు కామెంట్ చేస్తుండటంతో ఒళ్ళు మండిపోయిన 8 మంది భారతీయులు మూకమ్మడిగా రాజీనామాలు చేసేశారు. బతికుంటే పంజాబ్లో పల్లీల ముక్కలను బతుకుతాం తప్ప రోజు ఇలా భారతీయులు తిడుతూ గేలి చేస్తుంటే భరించలేం. వాడికి మన దేశంలో అమ్మకాలు కావాలి, లాభాలు కావాలి, కానీ భారతీయులంటే మాత్రం వెగటు, తొక్కలో జాబ్, ఉంటే అంత పోతే అంత అన్నట్టు రిజైన్ లెటర్ పంపించేశారు. ఒక్క రిజిగ్నేషన్ మీద అందరూ సంతకాలు చేసేశారు. అంత వెగటు పుట్టింది. సెల్ఫ్ రెస్పెక్ట్ ప్లస్ కంట్రీ రెస్పెక్ట్ కోణంలో ఆలోచిస్తూ ఇలా తమ కొలువులకు రాజీనామా చేస్తున్న తీరు నిజంగా విశేషమే. అందరూ దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ వార్త దావనంలా వ్యాపించడంతో సోషల్ మీడియాలో రాజీనామా చేసిన మన వాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు ఒప్పో కంపెనీ సెల్ ఫోన్స్ మాత్రం కొనవద్దని నెటిజన్లు నెట్లో ప్రచారం చేస్తున్నారు. బహిరంగంగా పోస్టులు పెట్టి విమర్శిస్తున్నారు. మనది బిచ్చగాళ్ల దేశం అన్న సదరు మొబైల్ కంపెనీపై విరుచుకుపడుతున్నారు. ఆ కంపెనీ మొబైల్స్ కొనవద్దని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు మన భారతీయులు. ఇప్పటికే ఆన్లైన్లో బుక్ చేసుకున్న సదరు కంపెనీ మొబైల్స్ ని వెనక్కి కూడా తిప్పి పంపించేస్తున్నారట. మా దేశం వచ్చి మేం వేసే బిచ్చంతో మీరు మొబైల్స్ అమ్ముకుంటున్నారు, అడుక్కు తినేది మీరు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ కథనం చదివిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, ఆ కంపెనీ మొబైల్స్ కొనాలో వద్దో. ఈ వీడియోని అందరికీ పంపించండి. బిచ్చగాళ్ళని తిట్టిన ఆ కంపెనీ మొబైల్స్ మనకు అవసరమా? డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.